చంద్రబాబు ప్రభుత్వ చర్యల కారణంగా రాజధాని ప్రాంతమైన అమరావతిలో సోమవారం ఓ రైతు గుండె ఆగింది. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతోన్న రైతు గుంటక పద్మనాభరెడ్డి తనకున్న భూమి అమ్ముకొని వైద్యం చేయించుకుందామంటే ప్రభుత్వం అడ్డంకులు పెట్టింది. దీంతో సరైన వైద్య సేవలు అందక పద్మనాభరెడ్డి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి 4 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు గతంలో ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి డయాలసిస్ చేయించుకునేందుకు విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా హార్ట్ బీట్ పెరిగినట్లుగా అక్కడి వైద్యులు చెప్పారు. ఆయన తక్షణమే ఆసుపత్రిలో చేర్చాలని, సోమవారం గుండెకు సంబంధించిన వైద్య చికిత్సలు కూడా అందిస్తామని చెప్పారు. దీంతో పద్మనాభరెడ్డి వెంటనే ఆసుపత్రిలో చేరారు. సోమవారం తెల్లవారుజామున విపరీతమైన గుండె నొప్పి రావడంతో వైద్య సేవలు అందించేలోపే ఆయన ఆసుపత్రిలోనే మరణించారు. పద్మనాభరెడ్డికి ఉండవల్లి అమరావతి రోడ్డులో 1.40 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ల్యాండ్ పూలింగ్ పరిధిలో ఉండడంతో ప్రభుత్వం ఈ మధ్య కాలంలో బలవంతపు భూసేకరణకు నోటీసులు అందజేసింది. ఈ భూమిని అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. పద్మనాభరెడ్డి 4 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు నోటీసులు ఇచ్చినప్పటి నుంచి ఆయన మరింత కుంగిపోయారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు భూములు వదులుకునేది లేదని తేల్చి చెప్పారు. గుండెపోటుతో మృతి చెందిన ఉండవల్లి రైతు పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్ రెడ్డి 1951 నుంచి తమ కుటుంబానికి పొలం ఉందని, ప్రభుత్వం రాజధాని పేరుతో భూసేకరణ చేపట్టి తన తండ్రిని ఇబ్బంది పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకున్న భూమే ధైర్యం, భరోసా అన్నారు. అటువంటిది తమ ధైర్యంపైనే కొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఉజ్వల్ రెడ్డి. బలవంతపు భూసేకరణ సరైంది కాదంటోన్న రైతు పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం పీక్ స్టేజ్కి చేరింది. పూర్తిగా ఉండవల్లి, పెనుమాకే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తిగా ల్యాండ్ పూలింగ్కు ఇవ్వాలని చెప్తున్నారు. లేకపోతే వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ పేరుతో అయినా సరే మీ భూములను లాక్కుంటామని ప్రభుత్వం బెదిరిస్తుంది. ఇప్పటికే ఉండవల్లి, పెనుమాకలో ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అయితే ఇదే నేపథ్యంలో ఒక రైతు పద్మనాభం రెడ్డి అనే రైతు మృతి చెందారు. పూర్తిగా ప్రభుత్వ ఒత్తిళ్లకు బాగా ప్రెజర్ పెరిగిపోయి ఆయన పూర్తిగా అనారోగ్య పాలై ఆయన మరణించినట్టు కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళ కుమారుడు మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తారు? మీకు ఎంత ల్యాండ్ ఉంది? అసలు ఏం జరిగింది? నమస్తే అండి. మా సర్వే నెంబర్ ప్రకారంగా మాకు 2 ఎకరం 97 సెంటు ల్యాండ్ మాకు 1951 నుంచి కూడా మా ఫ్యామిలీ తరపునే వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఉన్నదైతే ఎకరం 37 సెంటు. ఎందుకు అని అంటే మా అవసరాల రీత్యా మేము కొంచెంగా అమ్ముకుంటూ వచ్చాము గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి. కానీ సో రీసెంట్గానే ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు, నాకు ఒక చెల్లుంది. సో మా నాన్నగారు ఆ పొలం ఏదైతే ఉందో అది మా ఇద్దరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశారు గిఫ్ట్ కింద. ట్రాన్స్ఫర్ చేసిన 1-2 నెలలకే మాకు ల్యాండ్ నోటిఫికేషన్ కింద నోటీస్ వచ్చిందనమాట. నోటీస్ కూడా చాలా పద్ధతి ప్రకారంగా వచ్చింది. అది ఎట్లా అంటే న్యూస్ పేపర్లో 3 రోజుల తర్వాత, 7 రోజుల తర్వాత ఈ న్యూస్ పేపర్లో వచ్చిందన్న ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. విచ్ ఇస్ గుడ్. ఎందుకంటే టెక్నాలజీ గురించి ఇంత మాట్లాడే మన చంద్రబాబు గారు కానీ ఎవరైనా కూడా ఆ టెక్నాలజీని బాగా వాడుకున్నారని అయితే నేను చెప్పగలుగుతాను. దాని నుంచి తర్వాత నేను ఇక్కడ ఉండనండి, నేను బయట దేశాల్లో ఉంటాను. మా చెల్లి కూడా అంతే. ఒకటి ముందే చెప్తున్నా, ఒకవేళ మీరు బయట దేశాల్లో ఉంటారు కదా, మీకు మా భూముల మీద ఎందుకు అని చెప్పేసి నన్ను ఇష్టం వచ్చిన కమెంటరీ అయితే రాయొద్దు. దాని గురించి ఒక సగటు మనిషిలా నేను మాట్లాడుతున్నా. ఏ పార్టీకి, ఏ క్యాస్ట్కి కూడా నేను మేము కానీ సపోర్ట్ చేస్తూ అయితే మేము మాట్లాడట్లేదు. నేను చెప్పేది ఒకటేనండి, మా తండ్రిలాగా, నా కుటుంబంలాగా ఇంకెవరు కూడా ఫీల్ అవ్వకూడదు, ఆ బాధ అనేది ఎవరికి రాకూడదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది ఎందుకు అని అంటే ఇప్పుడు నేను కొన్ని కమెంట్స్ చూశాను నిన్న మొన్న వచ్చిన వాటిల్లో. ఆయన ఆల్రెడీ 2 పోయినాయి అంట, 3 పోయినాయి అని అంటే ఓకే, ఎవడన్నా మనిషే, ఎవడి అన్నా పోతాయి. మా నాన్నకి 3 సంవత్సరాల ముందు బయాప్సీ అయింది. ఆయన ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటికి రెప్పలాగా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఎంత కాదనుకున్నా కూడా కొద్దిగా ఒక బెరుకైతే ఉంటుంది మనిషికి. ఒరే ఇంత
చేసుకున్నాము, ఇంత ఇది చేసుకున్నాము, కొంత భూమి అయినా మనకుంది అన్న భరోసా ఆయనకు ఉంటుంది. ఆ భరోసా పిల్లలకి ఇస్తాడు. ఎవరికైనా అంతే కదండి. ఇప్పుడు 2 తరాలు మావి, 2 తరాలు మీకు కొన్నది లేదు, పెట్టింది లేదు, అమ్ముకుంటూ వచ్చింది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా పెరిగింది అనేది అందరికీ తెలిసిందే. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఖర్చులు పెరుగుతూ వస్తున్నాయి. ఓకే, ఖర్చులకి సరిపడా మేము ఇది చేసుకుంటూ వచ్చాం. అంతేగాని అట్లనే ఉన్నది కాపాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నేను కానీ చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు భూమి అనేది కానీ ఏదైనా కూడా ఒకటి ఓ భరోసా, ఒక ధైర్యం. వాళ్ళు ఎవరో వచ్చి మా ధైర్యం మీద, మా భరోసా మీద కొడతానంటే కష్టం. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్కి వీటికి నోటీసులు ఇచ్చారు. ఓకే అండి, ఒప్పుకుంటాం. అది కూడా సరే, ప్రభుత్వానికి రాజధాని డెవలప్ చేయాలి, ఆంధ్ర ప్రజలకి రాజధాని కావాలి అన్ని. ఎందుకంటే నేను కూడా ఆంధ్ర ప్రజల్లో ఒక ప్రజానికున్నే కాబట్టి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఆంధ్ర ప్రజలను అడుగుతున్నాం. నా ఊరు తరపున నేను అనట్లేదు, నా తరపు నేను అడుగుతున్నా. నేను ఒక లాయర్ని తీసుకుంటా, ప్రతి ఇంటికి నోటీస్ పంపిస్తా. నెల రోజుల్లో, లేకపోతే సంవత్సరంలో, లేకపోతే 10 సంవత్సరాల్లో మీ ఇంట్లో ఉన్న బంగారం అంతా నాకు పంపియండి. నా డెవలప్మెంట్ కోసం, నా కుటుంబ డెవలప్మెంట్ కోసం. పద్ధతి ప్రకారంగానే చేస్తాం మేము కూడా. న్యూస్ పేపర్లు యాడ్లు వేసి, టెక్నాలజీలను వాడుకొని. మరి 10 సంవత్సరాలు నేను పెట్టిన గడువులో మీరెవరు బంగారం పంపించకపోతే నేను వచ్చి మీ ఇంట్లో దొరబడి మీ బంగారం నేను లాక్కుంటానంటే మీరు ఒప్పుకుంటారా? ఓకే, ఒప్పుకుంటానంటే చెప్పండి, తక్షణమే మేము ఆ కార్యక్రమంలో ఉంటాం. ఇప్పుడు మాకు జరుగుతుంది అదే. మాకు తెలిసి ఇప్పుడు నేను అబ్రాడ్లో ఉన్న నెల రోజుల నుంచి, 2 నెలల నుంచి మేము చూస్తున్న వీడియోలు ఒకటే. ఇదే ఊరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. నేను ఆ వీడియో 7 సంవత్సరాల ముందు వచ్చిందండి. నేను ఆ వీడియో 2 నెలల ముందు వరకు నేను చూడలే. నేనే ఆశ్చర్యపోయా ఆ వీడియో ఉందంటే. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు ఆ తలనొప్పి అంతా కూడా మా నాన్న చూసుకున్నారు. మాకు చెప్పలేదు అవన్నీ కూడా. ఇప్పుడు ఇంకెందుకు మాకు ఆయన పాస్ ఆన్ చేసేసారు, ఇంకా మన బాధ్యత వచ్చింది అని చెప్పేసినానని మేము ఇది చేసుకున్నాము. ఇప్పుడు మరి ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ అపాయింట్మెంట్ కోసం మా ఊరి జనాలు గత 3-4 నెలల నుంచి తిరుగుతున్నారంట. ఈ వెనకమాలేనండి చంద్రబాబు గారు ఉండేది. గట్టిగా ఇక్కడి నుంచి ఓ రాయి నేను 1 కిలోమీటర్ వేయగలిగితే వాళ్ళ ఇంట్లో పడిద్దా రాయి. మరి ఇప్పుడు ఆకలేస్తుందన్నోడు హోటల్కి వెళ్ళో లేకపోతే వండుకొని తింటాడు. ఇప్పుడు రాజధాని రైతులు కానీ, ఆంధ్ర రైతులు కానీ, ఆంధ్ర రాజకీయవేత్తలు కానీ ఆకలి మీద ఉన్నారు రాజధాని కావాలి అని. ఇప్పుడు ఆ రాజధాని కావాలి అని అన్నప్పుడు నువ్వు ఒక మెట్టు దిగి రైతులకి ఏం కావాలి ఏంటిది అనేది తెలుసుకొని వాళ్ళు ఎందుకు ఈయనంటున్నారు, ఎందుకు కోరుకొని అంటున్నారు అనేది మీరు తెలుసుకొని మీరు ఇచ్చేసుకోండి. కూర్చొని సాల్వ్ చేసుకుంటే ఇది ఒక రాష్ట్ర సమస్య, ప్రపంచ సమస్యలే సద్దుమణుగుతున్నాయి. వాళ్ళు అడుగుతుంది అదే, వచ్చి కూర్చొని మాట్లాడండి, మమ్మల్ని పిలవండి అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. దానికి ఈ 2-3 నెలల నుంచి నేను రెస్పాన్స్ అయితే నేను ఏది చూడలేదు. ఏది టెలికాస్ట్ అవుతున్నా కూడా మన ఈ సాక్షి మీడియాలో, ఇట్లాంటి మీడియాలోనే టెలికాస్ట్ అవుతుంది. కానీ మిగతా మీడియాలన్నీ కూడా వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి అనుకూలంగా అదే చెప్పించుకుంటున్నారు. ఇంకా కొన్ని కమెంటరీస్ చూసా మీకు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకవేళ నేను అడుగుతాను. ఇప్పుడు ఆ దూరం కొండ కనిపిస్తుందండి, అది విజయవాడ. మీరు అమరావతి, ఇప్పుడు అమరావతికి ప్రత్యేకంగా ఉన్న రైతులందరినీ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా ఊరు దగ్గర నుంచి విజయవాడ నేను చేత్తో చూపించగలుగుతున్నా. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచున్న చోటు నుంచి నాకు సచివాలయం చూపించండి, నాకు మందరం చూపించండి, లేకపోతే అమరావతి చూపించండి, ఒప్పుకుంటా విజయవాడకి మేము దూరంగా ఉన్నామని. అప్పుడు మీరు చెప్పండి, ఎందుకు ఉండవల్లి రైతులు ఎక్కువ అడుగుతున్నారు, ఎందుకు ఉండవల్లి రైతులు ఈయనంటున్నారు అనే ప్రశ్నకి మీకు సమాధానం తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడో కూర్చొని చెప్పమంటే 1,00,000 కబుర్లు నేను చెప్తా. ఆ కబుర్లు నేను ఇన్ని రోజుల వరకు చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడికి లోకల్లో వచ్చాను, మా నాన్న పోగొట్టుకున్నాను కాబట్టి ఆయన ఎంత బాధపడ్డారో నాకు తెలుసండి. ఎందుకంటే మీ నాన్నగారితో రోజు మాట్లాడేవాళ్ళు, రోజుకు 3-4 సార్లు నేను అవసరానికి ఫోన్ చేసి ఆయన గురించి మాట్లాడుతూ ఉండేవాడిని అండి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆయన మీతో ఏం షేర్ చేసుకున్నారు భూముల గురించి? ఆయన ఈ వీడియో చూసే వాళ్ళకి ఒకటి చెప్తానండి, ఆయన చాలా గట్టి మనిషి. అట్లాంటి మనిషి నాకు తెలిసి నేను ఉన్నంత వరకు, లేకపోతే ఈ ఊరు కూడా చూడదని నేను అనుకుంటా. నేను ఊరు అని ఎందుకన్నానంటే ఈ ఊరిలో ఉన్న ఏ మనిషినైనా కూడా ఆయన గురించి అడగొచ్చు. ఆయన ఎంత మొండోడు, ఎంత గట్టోడు అనేది చెప్తారు.
అట్లాంటిది ఆయనే ఒక నిమిషం నాతో బెరుగుపడ్డాడు. ఇంక చివరాఖరికి ఏమన్నాడంటే, ఏం చేస్తావురా ఇంకా, మనకు తినే రాత లేదనుకుందాం అంటే, లేదు నాన్న అట్లెట్లా వదిలేస్తాం, మనది అనుకున్నది మనం ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి నన్ను అనుకున్నాం. ఈవెన్స్ ఆయన చనిపోయే ఒక రోజు గంటల ముందు కూడా నేను ఫోన్ మాట్లాడాను ఆయనతో. నేను చెప్పింది కూడా ఏంటి అడిగింది ఏంటి అని అంటే, ఏమైంది నాన్న, మొన్న మంత్రి నారాయణ గారు మీడియా ముఖంగా చెప్పారు కదా, బుధవారం నాడుకి లాస్ట్ గురువారం నాడు ₹1 2 కోట్లు వాళ్ళకి ప్రభుత్వం నుంచి చెక్ ఇచ్చేస్తాము హైకోర్టులో అనేదో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను దాని గురించే నేను మా నాన్న అడిగాను. ఎందుకంటే ఇప్పుడు సరే అది నేను న్యూస్లో చూసా, ఇప్పుడు లోకల్లో ఏం జరుగుతుందో మనకు తెలీదు. లోకల్లో ఏం జరుగుతుంది నాన్న అని అడిగితే, లేదురా మరి ఇప్పటివరకైతే ఏం అలికిడ్ లేదు, కానీ ఖచ్చితంగా ఏదైనా ఇదవుతుందేమో అని చెప్పేసి అని అనుకున్నాం. చూద్దాము అని అన్నారు. తెల్లారే ఇష్యూ అయింది. ఇంకా అదే టైంలో ఇంకా ఆయన కూడా ఇదైపోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.